ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దగదర్తి గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్యామలాదేవి నవరాత్రులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు అమ్మవారికి వాగ్వాదిని శ్యామలాదేవి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని కుంకుమతో పూజ చేశారు. పూజ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరుపేటలో జరిగిన పెద్ద గంగమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవార్ల తిరణాల కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లను కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని, ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం సాయిబాబా గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. కావలిపట్నం 40వ వార్డులో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు. కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.
శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో స్థానిక నెల్లూరు గ్రౌండ్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ మహుజన్ల సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్రబాబు, రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల కోసం బీసీలను వాడుకొని నేడు వారికి మొండు చేయి చూపిస్తుందని మండిపడ్డారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పలమనేరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియాకు అడ్డాగా మారిపోయింది. అధికారుల అండ పుష్కలంగా ఉండడంతో భారీ స్థాయిలో మాఫియా ఊపందుకుంది. ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలం కొత్తపల్లి పంచాయతీ చెందిన కొత్తపల్లి చెరువు నుండి దళితుల శ్మశానం వద్ద ఇటాచులతో తోడి టిప్పర్ల సహాయంతో లేఅవుట్లకు మట్టి మాఫియా చేస్తున్నారు. ఇక్కడ అధికారులు అండ ఉండడం, పట్టించుకోవడంలో విఫలమవడం, రాజకీయ పలుకుబడితో మాఫియా చేస్తుంటే మేలుమాయి పంచాయతీ సోమరాజుపల్లిలో రైతుల పొలాలకని చెప్పుకొని భారీ స్థాయిలో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు అధికారులు సహకరించడం ఇంకో విశేషం. ఇలా ఎక్కడ చూసినా ఏ చెరువులో నుంచి ఇకనైనా ప్రభుత్వ సంపాదన పక్కదారి పట్టిస్తుంటే అధికారుల పనితీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలు మత్తులో ఉన్నారా లేక రాజకీయ పలుకుబడికి లోబడి పనిచేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రజాదరణ లేని డిప్యూటీ సీఎంకు టికెట్ ఇవ్వడంపై బగ్గుమంటున్న నియోజకవర్గ ప్రజలు మా దళితులు అంటూ ఒక్క దళితులకు కూడా న్యాయం చేయలేని డిప్యూటీ సీఎం భార్య కూతుళ్ల మాట విని నీచ రాజకీయం చేస్తున్న నారాయణ స్వామి. నియోజకవర్గ ప్రజలు నారాయణ స్వామిని వద్దనడానికి లక్ష కారణాలు చూపిస్తామని నారాయణ స్వామి మేనల్లుడు రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పే నా విలేకరు సోదరులందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు పత్రికాముఖంగా నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. నిన్నటి రోజు ఆర్టీవీ అనుకుంటా నాకు తెలిసి మా మేనమామ డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారాయణ స్వామి గారు. నేను ఎందుకు సారీ చెప్పానంటే, నిన్నటి రోజు నన్ను మేనమామ అనే అర్హత వాడికి లేదని మా మామ స్పష్టంగా చెప్పారు. అందుకని ఇక మీదట మా మేనమామ గారిని నేను మామగారు అని చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా, ఒక డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మేము అదే ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఇస్తున్నాము. నేను ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నిన్నటి రోజు ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశారు డిప్యూటీ సీఎం గారు. దాంట్లో కొన్ని చాలా వాస్తవాలు మాట్లాడినారు. నాకు నిజంగానే నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక మాట అన్నారు, అసలు నన్ను ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా వద్దనుకుంటున్నారు చెప్పండి అన్నారు. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. నేను ఎందుకు ఎమ్మెల్యేగా ఇక్కడ వద్దనుకున్నారని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. ఈ నియోజకవర్గ ప్రజలు మీరు 2014 ఎలక్షన్లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు. దళితులైతే నిజంగానే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మీలాంటి
మంచి వ్యక్తులు, మీలాంటి నీతి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తులు, మిమ్మల్ని 40-50 సంవత్సరాలుగా ఆదరించినటువంటి మన నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీరు వస్తే మంచి జరుగుతుంది, కార్యకర్తలు పైకెదుగుతారు, ముఖ్యంగా దళితులందరూ కూడా పైకెదుగుతారన్నటువంటి ఆశతో మిమ్మల్ని ఆహ్వానించాడు. అయితే మీరు మొదటిసారి మంచిగా గెలిచారు. గెలిచిన తర్వాత నేను గెలిచాను, అయితే ప్రభుత్వం మనది రాలేదు, నాకు పేపర్ ఇచ్చారు, కన్ను ఇవ్వలేదు అంటూ నేను ఒక కూలివాడిని, నేను ఒక సేద్యగాన్ని, నేను మీకోసం వచ్చాను, మీకోసం సేవ చేయడానికి వచ్చాను, అయితే మన ప్రభుత్వం రాలేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను చెప్పుకుంటూ 5 సంవత్సరాల కాలయాపన చేశారు. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. తదుపరి 2019 ఎన్నికల్లో జగనన్న గారి మీద ఉన్న ప్రేమతోటి, మీ మీద ఉన్న భరోసాతోటి, మీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు రాత్రింపగళ్ళు కష్టపడి లక్షలాది రూపాయలని మీకోసం పెట్టుబడిగా పెట్టి ఇక్కడ అందరితో మమేకమై మిమ్మల్ని అఖండ మెజారిటీతో 45,000 ఓట్లతో మిమ్మల్ని గెలిపించారు. అయితే గెలిచిన తర్వాత మీకు అనుకోకుండా జగనన్న గారు డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా, మంచి పెద్ద శాఖలైనటువంటి ఎక్సైజ్ శాఖగా, కమర్షియల్ శాఖగా మంత్రిగా మిమ్మల్ని ఇక్కడ నియమించారు. ఆ రోజు నిజంగా నియోజకవర్గం అంతా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా దళితులైతే వాళ్ళు పట్రాని ఆనందం, ఎందుకంటే మా అన్న వచ్చారు, ఇక్కడ మంచి పదవి వచ్చింది, దాంతో పాటు మంచి గవర్నమెంట్, మన జగనన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన జీవితాలు బాగుపడిపోతుంది, కార్యకర్తలు ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినటువంటి కార్యకర్తలు ఆర్థికంగా ఎదుగుతారు అన్నటువంటి ఆలోచనతో మీకు సంబరాలు చేశారు. అయితే పోను చిన్నగా మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏ రోజు కూడా మీరు దళితులని పైకి తీసే సందర్భము చేయల, అసలు ఆ ప్రయత్నం మీరు చేయల. బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బైండ్ల భవనీయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మండల స్థాయి బైండ్ల భవనీయ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో బైండ్ల భవనీయ సంఘాలను ఏర్పాటు చేసి బైండ్ల కులస్తులను దేవాలయాలలో పూజారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బైండ్ల కళాకారులను గుర్తించి పెన్షన్లు ఇవ్వడంతో పాటు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను కూడా బైండ్ల కులస్తులకు అందేలా చూడాలన్నారు. బ్రాహ్మణుల తర్వాత పూజారులుగా వ్యవహరించేది తామేనని, కాబట్టి ప్రభుత్వం తమను గుర్తించి దేవాదాయ శాఖలో బైండ్ల కులస్తులను పూజారులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో 10 మంది ఉన్న 5 ఉన్న కంపేస్తాం. మీరు అసలు ఎక్కడ దేనికి నాకు తమ్ముడు తెలియదు, విగ్రహం తెలియదు, మీరు అనుకొని నా పేరు మిట్టపల్లి గణేష్, నేను రాష్ట్ర బైండ్ల భవనీయ సంఘ ఉపాధ్యక్షుడిని. ఈరోజు హుస్నాబాదు నియోజకవర్గంలోని 3 మండల కమిటీలు బైండ్ల భవనీయ సంఘ మండల కమిటీలు ఏనికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము. మేము ఒకటే ఇక్కడ నుంచి మేము కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మాకు బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో బైండ్ల భవనీయ సంఘాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి మాకు ఇంతకుముందు బైండ్ల పూజారులుగా మాకు ఎండోమెంట్ దేవాలయాల్లో మాకు బైండ్ల పూజారులుగా నియమించాలని, బైండ్ల కళాకారులుగా గుర్తించి బైండ్ల కళాకారులను మాకు ప్రతి నెల పింఛన్ ఇవ్వాలని చెప్పి, అలాగే కళాకారుల జాబులు కూడా మాకు ఇవాళ సంస్కృతి శాఖలో మాకు జాబులు కూడా పెట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేవాదాయ శాఖను ప్లస్ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం. మా బైండ్ల కళాకారులకు వాయిద్యాలు కానీ దానికి కూడా మాకు కార్పొరేషన్ తరఫున మాకు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారెంటీలలో కూడా మా బైండ్ల కులస్తులకు కూడా ప్రతి ఒక్కటి అందేలా మాకు ప్రభుత్వం చూడాలని చెప్పి, ఎందుకంటే ఈ
ఉపకులాలలో మా బయళ్ళకు ఏది అందుతలేదు, మా దగ్గరికి 10 ఫలాలు అందలేవు కాబట్టి మాకు కూడా గుర్తించి బయళ్ళకు గుర్తించి మాకు కూడా 6 ఫలాలు కూడా అందేలా చూడాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరూ సహకరించి మాకు సహకారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక బయళ్ళలో కూడా మాకు 10 ఫలాలు అందలేదు. ఎందుకంటే ఉపకులాలు ఉన్న 59 కులాలలో అందరూ ఒక మాల మాదిగలే ఉపయోగపడరు, కానీ మాకు ఒక్కటి కూడా మాకు ఫలాలు అందలేని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తించురు, ఎందుకంటే బయళ్ళలో ఉన్నాం, మేము పూజారులము. ఎందుకంటే మేము బ్రాహ్మణులు ఎంత మేము బ్రాహ్మణుల కంటే ఎక్కువ మమ్మల్ని గ్రామ దేవతలను కొలిచేటోళ్ళు మేమే. అందుకని మేము కూడా ఏం చెప్తున్నామంటే మమ్మల్ని కూడా గుర్తించి కళాకారులకు గుర్తించి మాకు కూడా ఎండోమెంట్ల పూజలుగా నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. శివకుమార్, బైండ్ల భవనీయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు అక్కనపేట కోయేడ హుస్నాబాద్ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా అందరి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఒకటి ఏంటంటే బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా సంఘం తరఫున. అంతేకాకుండా మాకు ఎండమండి నుంచి మాకు పింఛన్ కానీ లేదంటే వాయిదాల కోసం కానీ మాకు ఖర్చులకు ఇవ్వాలి, మాకు పింఛన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముక్కు గోపాల ఆధ్వర్యంలో రుద్రకోటకు చెందిన పూరిమిట్ల సింహాద్రి, ఎలితేటి సుధాకర్, దాస్యాది ఏడుకొండల ప్రసాద్, దాస్యాది జనార్దన్ రావు, ముక్కు దాసు, ముక్కు లక్ష్మయ్య తదితర నేతలు పార్టీలో చేరారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, నాపై ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే మాయం మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని తప్పక అభివృద్ధి చేసి చూపుతానని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కావలిపట్టణం కలుగోలమ్మపేట నివాసులు గోదావరి బాబురావు వర్ధంతి సందర్భంగా వారి అల్లుడు కచ్చరిమిట నివాసులు అలహరి రామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులు మరియు కౌన్సిలర్లకు తెలియకుండా చేస్తున్న కార్యక్రమాల సమగ్ర వివరాల గురించి సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్కి అర్జీ రూపాన్ని తెలియపరిచిన నేటికి 70 రోజులైనా తనకు సమాధానం చెప్పకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియపరుస్తున్న ఆత్మకూరు పట్టణ మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి చట్టం కల్పించిన హక్కునే తాను అడుగుతున్నానని, అది తెలిపే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదంటూ కార్యాలయ ప్రధాన గేటు వద్ద అడ్డంగా పడుకొని నిరసన తెలియపరుస్తున్న కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఈ విషయంపై ప్రస్తుత కమిషనర్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డితో మాట్లాడి తాను కొత్తగా రావడం జరిగిందని, మీకు కావలసిన సమాచారాన్ని సమాచార హక్కు చట్ట ప్రకారం తెలియపరుస్తానని హామీ ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కొత్తవంగలు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనోక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున జెండా ఆవిష్కరణ మన కొత్తవంగల్ గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కొడవలూరు మండలాధ్యక్షుడు జనసేన పార్టీ మండలాధ్యక్షులు మా సూలం బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన సైనికుల ఉత్సాహం చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ చేసినట్టే ఉంది. అసలు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుంటే కొన్ని వందలాది మంది బైక్ ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా, మన కొత్తవంగల్ టీడీపీ నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసిన సూలం బాబు గారికి, అదేవిధంగా మా ఐటీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ఐటీ కోఆర్డినేటర్ శివకుమార్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మా మండలాధ్యక్షులు, కొడవలూరు మండలాధ్యక్షులుగా మా చెక్క సూలం బాబు గారు ఉంటారు. జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ ముందరికి తీసుకొని వెళ్తారు. అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు ఈ కొడవలూరు మండలంలో ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.
నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఆ ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు. ఈ చేతకాని పాలన వల్ల, ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది. ఎక్కడ చూసినా కూడా కష్టాలు ఉన్నాయి. ఎవరిని అడిగినా కానివ్వండి, వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది. నిజంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి, అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని కోరుకుంటున్నారు. నిజంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు, ఎంతో మంది చనిపోతున్నారు. అదే విధంగా ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలు ఎక్కువైపోయినాయి. ఇసుక మాఫియా ఒక పక్కనే ఎక్కువైపోతుంది. అదే విధంగా గ్రావెల్ మాఫియా ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా రౌడీజం ఎక్కువైపోతుంది. నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుందంటే మన నెల్లూరు నియోజకవర్గంలో కూడా మొట్టమొదటిసారి గత ఏడాది క్రాప్ హాలిడే ఇచ్చారంటే చరిత్రలో నీళ్లుండి. స్పందన కార్యక్రమంలో దివ్యాంగుల సమస్యల మీద కావలి నియోజకవర్గం అధ్యక్షులు పోచిన వెంకట్రావు గౌడ్ జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలిలో అర్హత కలిగిన 129 మంది దివ్యాంగులకు ఇంటి స్థలాల కొరకు 2022 సంవత్సరం 8వ నెలలో 90 రోజులలో సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఆదేశాల సమయంలో ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పూతల్పట్టు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఈ రోజు గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతల్పట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్లు తెలిపారు. మన డాక్టర్ వాళ్ళందరికీ చెప్పండి సార్. చెప్తారు మెయిన్ పిల్లలు తెలుసు కదా డాక్టర్ పాంప్లెట్స్. ఓకే చూడు ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని పథకాలు అనుకున్నాం, మాకు చేస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ పథకాలన్నీ పోతాయి. ఎమ్మెల్యే సారు, ఎంపీ సారు ఎడిపోయా ముని మీరు సార్ వెళ్తారు రావాలా ముందు రావాలి. నేను ఇక్కడ కాణిపాకం టెంపుల్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, లోకల్ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ అందరూ కూడా మా వెంబడి రావడం జరిగింది. గడప గడపకు ప్రోగ్రాంలో ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఏమి చెప్పనక్కర్లేదు నాయనా, మేము జగనన్నకు ఓట్లు వేస్తాము. ఎందుకంటే జగనన్న కూడా మేమంతా బాగుపడ్డాము, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా పిల్లోళ్ళంతా చదువుకుంటున్నారు, మాకు అమ్మఒడి ప్రోగ్రాం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా ఎరువులు సకాలంలో ఇస్తున్నారు, పండిన పంట కూడా గిట్టుబాటు ధర ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈసారి ఇంకొకసారి జగనన్నకు ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే మా పథకాలన్నీ మాకు కంటిన్యూ అవుతాయి. వేరే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా. కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెం గ్రామం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, నాపై ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని, తప్పక అభివృద్ధి చేసి చూపుతానని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు, మన వెంకటేశ్వర్లు,
వచ్చిన తెలుగుదేశం దక్షిణపేట కోదండ రామాలయం నందు వడ్ల గింజలు తమ చేతితో వలిచి అనగా ఆ బియ్యంను అక్షింతలుగా మార్చి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మరియు భద్రాచలానికి పంపవలసిందిగా కోరారు. నెల్లూరు జిల్లా కావలి ట్రంక్ రోడ్లో ఉన్న దక్షిణపేట కోదండ రామాలయం నందు వడ్ల గింజలు తమ చేతితో ఆ బియ్యంను అక్షింతలుగాను మార్చి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మరియు భద్రాచలానికి పంపించాలనే ఉద్దేశంతో భక్తులకు ఆ వడ్ల గింజలు అందించారు. ఇవి ఉగాది నాటికి వడ్ల గింజలను ఒలిచి బియ్యంలా తయారు చేసి ఒంటిమిట్ట రామమందిరం నందు మరియు భద్రాచలం రామమందిరంకు పంపించడం జరుగుతుందని, వాటిని తలంబ్రములుగాను వాడడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిగంటి మురళి, సువర్ణ శ్రీను, అచ్యుత వెంకట సాయి శ్రీకాంత్, దేవస్థానం మహిళా సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 263వ రోజు సంజీవని ఆరోగ్య రథం వరికుంటపాడు మండలంలోని గణేశ్వరపురం గ్రామ రామాలయం వద్దకు వచ్చి ఆరోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఉచితంగా మందుల పంపిణీతో కూడిన వైద్య సేవలు అందించడం జరిగింది. 124 మంది గ్రామస్తులు డాక్టర్లను వివిధ ఆరోగ్య సమస్యలతో సంప్రదించడం జరిగింది. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. షైన్ యాన్యువల్ ఫంక్షన్ బిఎంఆర్ నందు జిఎంఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షైన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీ మూగల కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్లాసికల్ డాన్స్, కరాటీ విన్యాసాలు, వివిధ రకాలు ప్రదర్శించారు. షైన్ ప్రైమరీ కరస్పాండెంట్ శ్రీమతి రమ, షైన్ డైరెక్టర్ రాజేందర్, శ్రీ రమేష్ వారికి మార్గదర్శకంగా షైన్ జలసముద్రం ప్రిన్సిపాల్ శ్రీమతి ఆర్ ప్రగతి రెడ్డి అభినందించారు.
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసు అధికారుల గురించి జిల్లా ఎస్పీకి తెలియపరిచి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అవినీతి పనులకు మరియు ధర్మవరంలో నేర చరిత్ర కలిగి ఉండి గతంలో త్రిబుల్ మర్డర్లో ఉన్న కేతిరెడ్డి అనుచరులు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు డీఎస్పీ ధర్మవరం 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకరిస్తున్నారని అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసినా పట్టించుకొని ధర్మవరంలో కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్ష పార్టీ నాయకులు వాటిని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా వారికి పోలీసులు నోటీసులు ఇవ్వడం భావ ప్రకటన స్వేచ్ఛను పోలీసులు హరింపజేసేలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించకుండా పోలీసుల విధులను సక్రమంగా నిర్వర్తించేలా సూచించాలని లిఖితపూర్వకంగా సత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. డిఎస్పీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ధర్మవరం పట్టణ 1వ సిఐ సుబ్రహ్మణ్యం గారు, ధర్మవరం రూరల్ సిఐ ఆరోహన్ రావు గారు, వీళ్ళు ముగ్గురు స్థానిక శాసనసభ్యుడు వెంకటరామరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ తొత్తులుగా వీళ్ళ ద్వారా ఎంతో మందిని పట్టుకొచ్చి వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఒక్క అవకాశం అంటే నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రభుత్వం మాకొద్దు మహాప్రభు అంటున్నారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో పర్యటించారు. నా కుటుంబం నా ప్రజలు అంటూ కబుర్లు చెప్పే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుమరుగయ్యారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని, ఈసారి భారీ మెజారిటీ సాధించుకోబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఆ ఇంటి పని ఎప్పుడైనా తిరిగిందా సార్ మర్చిపోవాలి సార్ సాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గెలిస్తే కరెంటు బిల్ తగ్గాలి, హౌస్ ట్యాక్స్ పెంచాం, మేము రోడ్డు పనులు ఇంటి పనులు సార్ అవకాశం. గతంలో మీరు చూసుంటారా కరెంటు బిల్లు మ్యాక్సిమం ఒకసారి 2 సార్లు పెరిగింది, ఈసారి వచ్చి 7 సార్లు పెంచారు. మీకు హౌస్ ట్యాక్స్ కూడా 5,000 6,000 నుంచి ఒకేసారి 20,000 చేశారు. ప్రతి ఒక్కటి కరెంట్ అయితే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.